స్వతంత్ర భక్తి ప్రేక్షకులకి నమస్కారం. నారాయణం నమస్కృత్యం నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తత జయముదీరయేత్. ఆయన బాణం వేసిన వెంటనే ఒక జింక చనిపోయింది. రెండో జింక ప్రాణాపాయ స్థితిలో ఉండి మానవ రూపంలో మాట్లాడుతా, మహారాజా నువ్వు చేసిన పని సరైనదేనా అని అడిగింది. ఈ పాండురాజు, నేను మనుషుల్ని కాదు కదా వేటాడింది, జింకలని అంటే మృగాలని వేటాడటం అనేది రాజుల యొక్క ధర్మము, దానిలో తప్పేం లేదు కదా అన్నాడు. నువ్వు చెప్పింది సరైనదే, రాజులు మృగాలను వేటాడటం తప్పేమీ కాదు, కానీ నీవు చేసిన పనే తప్పు. వేటాడేటప్పుడు వేటకు కూడా కొన్ని నియమ నిబంధనలు ఉన్నాయి, వాటిని పాటించాలి కదా. ఏ జంతువు అయినా ఏ పక్షి అయినా ఇంద్రియ సుఖాలను అనుభవిస్తున్న సమయంలో, భార్యాభర్తలుగా కలిసి వారి ఇంద్రియ సుఖాలను అనుభవిస్తున్న సమయంలో నీవు వాటిని వేటాడకూడదన్న నియమాన్ని మర్చిపోయావా అని. నాకేం తెలుసు మీరు మహర్షులు ఋషులు ఈ రూపంలో ఉంటారని అంటే ఆ మాండూక మహర్షి చెప్తాడు, నేను మహర్షినే, కానీ మానవ రూపంలో నా భార్యతో సంగమించడానికి నేను సిగ్గుపడి ఇలా జింక రూపం ధరించి జింక రూపంలో మేమిద్దరం సంగమిస్తుంటే నీవు చూసి బాణం వేశావు. అసలు ఏ ప్రాణి అయినా సంగమ సమయంలో చూడటమే తప్పు, అయినా మేము ఇదిలో ఉన్నామని తెలిసి కూడా బాణం వేసావు కాబట్టి అది నీకు పాపమే అవుతుంది అని ఆయన శాపం ఇస్తాడు. నీవు నీ భార్యలతో కలిసి ఉన్నప్పుడు నీవు ప్రాణాలని కోల్పోతావు అని. నేను తెలియక చేసిందే అంటే, మేము ఋషులమని తెలియక, మేము మృగాలమని భావించి నువ్వు మా మీద బాణం వేశావు. నేను అది తప్పు పట్టట్లేదు, కానీ బాణం వేసేటప్పుడు ఆ మృగాలు ఉన్నటువంటి స్థితిని నువ్వు చూడాలి కదా. అది చూడకుండా రాజుననే అహంకారంతో బాణం వేయటం తప్పు. నువ్వు తెలియక చేసిన తప్పుకి నీకు పాపం అంటట్లే, కానీ ఆ తప్పు చేసేటప్పుడు అక్కడ ఆ ప్రాణి ఉన్నటువంటి స్థితి ఏంటనేది నువ్వు చూసి కూడా ఆలోచించకుండా, కొంత నీకున్నటువంటి వ్యసనానికి, వేటాడడం అనే వ్యసనానికి లోనే ఉచ్చనీచాలు ఆలోచించకుండా నువ్వు చేసినటువంటి పని తప్పు. ఏ ప్రాణినైనా కూడా ప్రతి ప్రాణికి కొన్ని లక్షణాలతో పాటు కొన్ని అలవాట్లు కానీ వాటికంటూ ఒక జీవితం ఉంటాయి కదా. ఆ జీవితాన్ని నువ్వు ఎలా నాశనం చేస్తావు, అది ఆ అధికారం నీకు లేదు, అందుకని నిన్ను శపిస్తున్నానని చెప్పి ఆ పాండురాజుని శపించేశాడు. ఇంకా ఆయనకి ఏం చేయాలో అర్థం కాక ఇంటికి వచ్చి భార్యలకి జరిగిందంతా చెప్పి, మీరిద్దరూ హస్తినాపురికి బయలుదేరి వెళ్ళిపోండి, నేను ఇక్కడే ఉండి సన్యాస ధర్మాన్ని స్వీకరిస్తాను అని చెప్పాడు. మా నాన్న అయినటువంటి విచిత్ర వీరుడు కామం అనేటువంటి దానికి బానిసయ్యి చనిపోయాడు. నేనేమో వేట అనే వ్యసనానికి లోనయ్యి నా ప్రాణం మీదకి తెచ్చుకున్నాను. ఈ గృహస్థాశ్రమ ధర్మాన్ని కోల్పోయాను నేను అని చెప్తాడు. మీరు ఇంకక్కడికి వెళ్ళండి, సత్యవతి భీష్ముడు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు, మీరు అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా ఉండండి, నేను సన్యాస ధర్మాన్ని స్వీకరించి ఇక్కడ ఆ అడవుల్లో ఉండిపోతాను అంటే. ఆ మాట అనగానే కుంతి మాద్రి ఇద్దరు గృహస్థాశ్రమ ధర్మానికి అంటే గృహస్థాశ్రమానికి మీరు పనికిరారని గృహస్థాశ్రమ ధర్మాన్ని వదిలేసి సన్యాస ధర్మాన్ని స్వీకరిస్తానంటున్నారు, కానీ దానివల్ల మేముండటం వల్ల మీకు వచ్చినటువంటి అడ్డేముంది, క్షత్రియులకి సన్యాస ధర్మాన్ని స్వీకరించేటువంటి అధికారం లేదు, వానప్రస్థం వరకే మనకి క్షత్రియులకు ఉన్నటువంటి ధర్మం. సో మీరు వానప్రస్థాశ్రమం స్వీకరించండి. ఈ వానప్రస్థాశ్రమంలో ఉన్నా కూడా గృహస్థు పాటించవలసినటువంటి దేవకార్యాలు పితృకార్యాలు మీరు చేయాలి. మీరు అవి చేయాలంటే మీ పక్కన భార్యలుగా మేము ఉండాలి, కాబట్టి మేము కూడా మీతో పాటే ఉండి మీకు కావలసినటువంటి అన్నీ అందిస్తూ మీతో పాటు మేము కూడా తపస్సు చేసుకుంటూ మిమ్మల్ని జాగ్రత్తగా చూసుకుంటాము. ఏ ఆశ్రమంలోనైనా పక్కన భార్య ఉండాల్సిందే, భార్యలు లేకుండా మగవారు ఒక్కలే ఏ ధర్మాన్ని పాటించటానికి లేదు. మన వైవాహిక జీవితానికి అర్థం కేవలం గృహస్థాశ్రమం, పిల్లలు ఇదే కాదు కదా. సంతానం కలగకపోతే గృహస్థాశ్రమానికి అర్థం లేదంటారా, అది వేరే విషయం. కానీ వివాహ బంధానికైతే అర్థం ఉంది కదా.
మీకేదో శాపం వచ్చిందని ఈరోజు మిమ్మల్ని వదిలిపెట్టేసి మేము ఎలా వెళ్ళిపోతాము, మీరు జీవించి ఉన్నంతకాలం మిమ్మల్ని మేము జాగ్రత్తగా చూసుకుంటాం. మీకు కష్టం వచ్చినప్పుడే కదా భార్యగా మేము మీకు తోడుండవలసింది. భర్త సంతోషంలో ఉన్నప్పుడు మీ సంతోషాన్ని ఎలా అయితే పంచుకుంటూ మేము ఆనందంగా ఉన్నామో, మీకు ఒక కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని మీ నుంచి దూరం చేయడానికి, మీతో పాటు ఆ కష్టాన్ని పంచుకోటే అధికారం, హక్కు రెండూ మాకున్నాయి. అందుకని మిమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళము. మన వివాహ ధర్మానుకున్నటువంటి ప్రాముఖ్యతని వదిలిపెట్టము. వివాహం చేసుకున్నటువంటి అర్థమే అది కదా. ఎప్పుడు భర్త అడుగుజాడల్లో నడుస్తూ భర్త కష్టసుఖాలను పంచుకుంటూ జీవించడమే కదా వివాహ ధర్మం యొక్క ప్రాముఖ్యత. మిమ్మల్ని మేము వదిలిపెట్టాం. మేము కూడా మీతో పాటు ఉండి మీతో పాటు తపస్సు చేసుకుంటూ మీకు కావాల్సినవన్నీ చూసుకుంటూ ఇక్కడే ఈ వనాల్లోనే మనం అందరం జీవిద్దాము అని చెప్తారు. దానికి ఒప్పుకుంటాడు. ఇంకా అక్కడ హిమాలయ ఆ పర్వత ప్రాంతాల నుంచి శాపం ఇచ్చి ఆ ప్రదేశంలో ఉంటే ఇంకా రోజు రోజుకి బాధ ఎక్కువైపోతుందని కుంతి ఈ ప్రదేశం నుంచి వేరే ప్రదేశానికి వెళ్దాము అని చెప్పుద్ది.